నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ రెడ్డి గారు ఎంత పెద్ద ఎత్తున నినదిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇది పెద్ద కొత్త కాదు. భారతదేశంలో ఓట్లు కొనుక్కుని అమ్ముకుని ఓపెన్గా వీడియోల మీద దెబ్బలాడి తీసే ప్రజలకి ఓటు పవిత్రం దేనికంటే అమ్ముకోవటానికి. సో ఇది పెద్ద ప్రజలు నిద్రలేసి వచ్చి ఎలక్షన్ల గురించి ఏదో పెద్ద జవాబు చెప్తాం స్పీచ్కి రావటం అనేది లేదు. తప్పకుండా పొలిటికల్ పార్టీస్కి ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళు ఎత్తాలి, ఫైట్ చేయాలి, రిఫార్మ్లు అడగాలి. అవుట్ ఆఫ్ పవర్లో ఉంటే ఓట్లు కొనకూడదు అని కూడా చెప్పాలి. అమ్మా చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళు కొంటున్నారు కాబట్టి స్పష్టంగా. సో ప్రజలకి ఇది మనం అనుకున్నంత పెద్ద ఇష్యూ అయిపోయి అయ్యో మనం ఓటు పవిత్రమైన ఓటు ఏదైతే 90% అమ్ముకున్నామో అది ఎవరో దొంగతనం చేశారా అనుకుంటే అది పెద్ద ఇంపాక్ట్ కాదు. కానీ పొలిటికల్ పార్టీస్ ఎత్తాలి, ఏదైనా ఎత్తాలి. ఆపోజిషన్ డ్యూటీ అపోజ్ చేయాలి, ఉన్నా లేకపోతే పార్లమెంటరీ డెమోక్రసీలో కుదరదు. తప్పకుండా చేయాలి. వెల్కమ్ ఇట్. ఇదేదో పెద్ద జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ లాగా ఏం కాదు. ఇది 2 రోజులు ఉంటుంది, మూవ్ అయిపోతుంది. సబ్జెక్ట్కి లైఫ్, షెల్ఫ్ లైఫ్. ఒక మందుకి 6 నెలలు టైం ఉన్నది. ఒక ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఫ్రిడ్జ్లో 30 రోజులు ఉన్నది అని రాసి ఉంటుంది కదా. దీనికి షెల్ఫ్ లైఫ్ ఇంకెన్ని రోజులు ఉంటుంది? అది 10 రోజుల, 5 రోజుల, ఇంకో సబ్జెక్ట్ రాగానే మూవ్ అయిపోతుంది. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఆ తర్వాత వెంటనే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించి లేకపోతే దొంగ ఓట్లు వేశారన్నది సంబంధించి కావచ్చు, ఇలా ఈ ఓట్లన్నిటికీ కలిపి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే పెద్ద ఎత్తున ఒక వాయిస్గా నిలబడుతున్నారో ఎలా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏదై ఉండొచ్చు అంటారు మీరు? చక్కటి వాయిస్, చక్కగా డీసెంట్గా అలిగేషన్ చేస్తే బాగుంది. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నిన్న నాకు మంచి అవకాశం కొన్ని నేషనల్ ఛానల్స్ మీద దొరికితే నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నా, కానీ దీనికి కారణకుడు ఫెయిలియరు ఎలక్షన్ కమిషనర్. ఎందుకంటే ఎప్పుడైతే అలిగేషన్ ఏ వ్యక్తి అయినా చేసి ఎలక్షన్ దొంగతనం జరిగిపోయిందంటే ఎలక్షన్ కమిషనర్ దమ్మున్నవాడైతే వెంటనే అరెస్ట్ వారెంట్ కోసం అడిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించాలి. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉంటే ఆ సీట్ తీసేయాలి, అది ఆయన ఫైల్ చేయాలి. ఎందుకంటే అలిగేషన్ వేరు, స్టేట్మెంట్ వేరు. అలిగేషన్ అంటే మీరు ఇది చేశారని మాకు రుజువు చేయండి, మేము కంప్లైంట్ చేస్తున్నాం అంటాం. రుజువు అంటే ఏదో అయిపోయింది, ఏసీబీ పట్టుకున్నది డబ్బు, ఆ డబ్బు 50 లక్షలు ఒక గుమస్తా దగ్గర దొరికింది, ఆ డబ్బు మొదలుపెట్టి ఫోటో తీయటం స్టేట్మెంట్. ఆయన ఇచ్చింది స్టేట్మెంట్. దానికి సరైన జవాబు ఎలక్షన్ కమిషనర్ చెప్పలేదు. నాకు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలుసు. వాళ్ళు కొంతమంది ఇలా ఎక్కువ మంది ఏం చేసినట్టుగానే చేస్తాడు, ఎలక్షన్ కమిషనర్ చేసినట్టుగా. ఇది కొంతమంది ఉన్నారు వెంటనే నేను చెప్పిన పని చేసేది. అలిగేషన్ కాదు, నువ్వు స్టేట్మెంట్ చేసావు. అందువల్ల ఆ స్టేట్మెంట్ అనేది చాలా ఘోరమైన స్టేట్మెంట్. మన దేశం దేని మీద పునాదుల మీద నిలబడిందో, ఒక ఫ్యామిలీ కొన్ని రహస్యాలు ఉంటాయి, చెడ్డు ఉంటాయి, మంచి ఉంటాయి. బయటికి టాల్కమ్ పౌడర్ వేసుకుని వచ్చి నిలబడతాం. కొన్ని విషయాలు బయటికి రావు, కొన్ని విషయాలు తేవాలి. అది కాకుండా సిస్టమే దొంగ, ఇది ఎలక్షన్ దొంగ అంటే ఎలాగా? ఒక వ్యక్తి చెప్తే అయిపోయిందా? ఎవరో వ్యక్తి ఇంట్రెస్టెడ్ పార్టీ ఆయన లాభం కోసం. జయప్రకాష్ నారాయణ వ్యక్తి, మహాత్మా గాంధీ వాళ్ళు యాజిటేషన్ చేసినప్పుడు ఏ పదవులు తీసుకోలేదు వాళ్ళ లైఫ్. అది ఆశ్చర్యం వస్తుంది కదా. ఈవేళ మనం తిరిగి చూస్తే, ఇప్పుడు జరిగేదంతా చూస్తే ఆశ్చర్యం కదా. వాళ్ళు పదవే తీసుకోలేదా? పదవి వద్దన్నాడా? కామరాజ్ నగర్ మద్రాస్ ముఖ్యమంత్రి చేశాక సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అంటే వద్దన్నాడు. ఆ సిచ్యువేషన్ కాదు. లాభం, ఈవేళ మిమ్మల్ని లాభంగా నేను అటాక్ చేస్తా, లాభం కోసం చేస్తున్నా కాబట్టి జాగ్రత్తగా. నేను చాలా తప్పు పడుతున్నా ఎలక్షన్ కమిషనర్. ఆయన ప్రొటెక్ట్ చేయలేదు ఆయన సంస్థని.
ఇప్పుడు ఆయన సంస్థని ఆయన ప్రొటెక్ట్ చేయలేడు. సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నట్లుగా ఈ ఓట్ల చోరీ వల్లే బీజేపీ గెలిచిందా? సూటిగడితే ఏం చెప్తారు? నేను అది నాకు ప్రతి పెట్టిలో ఎవరూ దూరలేదు కదా. ఇది అనుకుందాం, చోరీ జరిగిపోయింది. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? నరేంద్ర మోడీ వారణాసిలో నిలబడ్డాడు, అక్కడ జరిగింది. ఓకే, తీసేయండి. అమిత్ షా గాంధీనగర్ గుజరాత్లో నిలబడ్డాడు, తీసేయండి. పీయూష్ గోయల్ బాంబే నార్త్లో నిలబడ్డాడు, తీసేయండి. రాజ్నాథ్ సింగ్ లక్నోలో నిలబడ్డాడు, దొంగతనం జరిగింది, తీసేయండి. ఇంకెవరు మిగులుతారు? తీసేయండి. కేసు వేయండి హైకోర్టులో, వెంటనే వేయాలి. ఇదిగో దొంగ ఓట్లు, రుజువు ఇది, వేస్తే కొట్టేస్తారు. ఒక వ్యక్తి చెప్తే మొత్తం హైదరాబాద్ ఎలక్షన్స్ అన్ని దొంగ ఎలక్షన్స్ అంటున్నారా మీరు? మీ బట్టి చెప్పండి, తెలుసుకుందాం. అక్కడ అవ్వలేదండి, ఇంకో ఊర్లో ఉంది దొంగతనం. దొంగలు ఈ ఊర్లో లేరండి, దొంగలు విజయవాడలో ఉన్నారంటే ఇలాగా. సో అదే ఏంటంటే ఇది ఎలా వస్తుందంటే, నేను చెప్పేది జయప్రకాష్ నారాయణ మహాత్మా గాంధీ అంటే మనం వింటాం, లాల్ బహదూర్ శాస్త్రి వింటాం, పోనీ ఈవెన్ మొరార్జీ దేశాయ్. ఎందుకంటే 40-50 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ చేసి అద్దె అపార్ట్మెంట్లో చచ్చిపోయాడు, అద్దె ఇవ్వలేకపోయాడని బాంబేలో బయటికి గెంటేస్తూ ఉంటే ఎవరో వ్యాపారస్తులు కలిసి చచ్చిపోయే వరకైనా ఉండదు అని కలిసిపోయారు. అలా చెప్తే వింటాం. ఇది డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనే ఉన్నా, నాకు కావాల్సిన దానికోసం నేను మాట్లాడుతున్నా, కావాల్సిన దానికోసం మాట్లాడుతున్నా. సో నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? అందువల్ల సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎలక్షన్ దొంగతనం అయిపోయింది ఆ భారతదేశంలో. ఎలక్షన్ అయిపోతే ప్రూవ్ చేయి, ప్రూవ్ చేయండి. ఎన్ని వేల రూపాయలు ఓట్లకి ఇచ్చి తెలంగాణ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గెలిచారు. ఓటుకి 5,000, 10,000. అవి దొంగ కదా? కంప్లైంట్ చేయలేదని దొంగవాడు, పోలీసు వాడు డబ్బులు పంచుకున్నారంటే ఆ దొంగతనం కాదా? చెప్పండి. సో ఇది ఒక రోగ్స్ గ్యాలరీ అంటాను. రోగ్స్ గ్యాలరీ అంటే పోస్ట్ ఆఫీస్లో, సినిమా హాల్లో పెట్టేవారు రోగ్స్ గ్యాలరీ. జాగ్రత్త, చెప్పేది ఏం లేదు. హైకోర్టులో వేసేయాలి కేసు, హైకోర్టులో వేస్తే బయటకు వస్తుంది. అంతా లెక్క పెట్టండి చక్కగా, విల్ బి హ్యాపీ. ఎందుకంటే పెద్దవాళ్ళని తీసేస్తే మంచిది. ఎవరైనా టార్గెట్ పెద్దవాళ్ళని పెట్టి ఫేస్ పెట్టి చేయాలి, కానీ ఏదో మీడియాలో చేసేద్దాంలా తిరిగేసి అంటే కొంచెం కష్టమేమో అనుకుంటాను. నేను ఎప్పుడన్నా ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అయ్యాడు, ఆయన సంస్థని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆయన సంస్థను కాపాడుకోలేకపోయాడు. ఆయన సంస్థను కాపాడుకోలేకపోయాడు. ఎందుకు కాపాడుకోలేకపోయాడు అంటే అంత తెలివితేటలు ఉన్న మనిషి కాదు అని నేను ఎక్కడో అంటాం కాదు, నేషనల్ ఛానల్స్లో చెప్పాను, నిన్న రాత్రికి చెప్పాను. చెప్తే అఫ్కోర్స్ కాంట్రవర్సీ అవ్వింది, వీళ్ళు అంటారు మీకు తెలియదే ఉన్నారు, కానీ దట్స్ అ ఫ్యాక్ట్. అందరూ తర్వాత అన్నారు దట్స్ అ ఫ్యాక్ట్. ఆయన చెప్పిన పని చేయాలి కదా. నువ్వు దొంగవే అంటే ఆయన ఏం చెప్పాలి? వెంటనే అరెస్ట్ వారెంట్ కాదు కోర్టు. ఎవరన్నారు? ఒక జడ్జిని వెళ్ళి అంటే వెంటనే అరెస్ట్ చేస్తారా లేదా? చేస్తారు కదా, వెంటనే చేస్తారు. ఏ ఛానల్లో జడ్జెస్ పేరు పెట్టరే, ఎందుకంటే అది లా ఉన్నారు. ఇది కూడా రాజ్యాంగం బాడీ. నువ్వు అంటున్నావా ఫస్ట్ అరెస్ట్? అది చెప్పలేదే, అదేదో బ్యూరోక్రాట్ లాగా నువ్వు ఇలా చేయి అలా చేయి అన్నాడు. సో అది ఫెయిల్ అయింది. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈసీని ఒక డేటా అడుగుతున్నారో ఆ డేటా ఎందుకు ఇవ్వట్లేదు? కారణాలు ఏమై ఉండొచ్చు? అది పెద్ద కారణం వాళ్ళ ప్రాక్టీస్. అది వాళ్ళ ప్రాక్టీస్. నువ్వు మార్చు చేస్తాం, నువ్వు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వేయించు, అది వాళ్ళ ప్రాక్టీస్. ఏమన్నారు ఎలక్షన్ కమిషనరు? ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అవ్వడం నేను చెప్పే వ్యక్తిని ఎలక్షన్ కమిషన్ డిఫెండ్ చేస్తుంది. వ్యక్తికి సమస్యకి తేడా ఉన్నారు. సమస్య ఏమిటన్నా వాళ్ళ పద్ధతి అది. ఇప్పటి వరకు ఎలక్షన్స్ అలా గడిపారు. నీకు ఇష్టం లేకపోతే అది నువ్వు టెస్ట్ చేయి. అన్నిటికంటే ముఖ్యం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వ్యక్తులకు జవాబు చెప్పదు. ఓన్లీ పొలిటికల్ పార్టీస్ చెప్తారు. ఆ సిస్టమ్ అది తప్పు అనుకుంటుందా నేను? ఎందుకంటే వ్యక్తులు కూడా చెప్పాలి, వ్యక్తులు కూడా రిజిస్టర్ అవుతే
పార్టీస్ రిజిస్టర్ చేసుకుంటే ఒప్పుకోవాలి, అన్నీ ఒప్పుకోవట్లేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ అంతర్గత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి పార్టీతో, అది చేయట్లేదు. వాళ్ళ ఫుల్ హక్కు ఉండాలి, ఫుల్ పవర్ ఉండాలి. సో చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్, చాలా ఫెయిలియర్ చేస్తే ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఈసీ కూడా అదే చెప్తున్నారు కదా సార్, మేము ఏదైతే ఈ ఓట్ల తొలగింపుకి సంబంధించి ఏదైతే అడుగుతున్నారో అది మేము పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్గా సుప్రీంకే చెప్పడాన్ని ఆ కామెంట్లు ఎట్లా చూడాలి మరి? సుప్రీంకోర్టు ఎస్ అన్నది, సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. సుప్రీంకోర్టు మీరు వాళ్ళు అన్నా మాట్లాడుతున్నారు కానీ సుప్రీంకోర్టు జవాబు కూడా కొద్దిగా 2 లైన్లు కూడా చదివి ఉంటే బాగుంటుందేమో. నేను చదివాను కాబట్టి చెప్తున్నా, ఎస్ ఫుల్ పవర్ ఉన్నది మీకు చేసుకోండి అన్నారు. ఆధార్ కార్డ్ నాట్ యాక్సెప్టెడ్ అన్నారు. ఎందుకంటే 5,000 రూపాయలకి ఇప్పిస్తాను మీకు, ఇంకో పేరుతో కార్డు మీ ఫేస్తో ఇంకో కార్డు ఇప్పించమంటారా? ఇప్పిస్తా 5,000. త్రిపురలో బస్సు ఎక్కితే బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర 15,000కి తీసుకొచ్చి హైదరాబాద్ మీ స్టూడియో పక్కన బస్సులో డౌన్లోడ్ చేస్తారు 50 మందిని. 20,000 అనుకుంటున్నారు రేట్. ఇప్పుడు పెరిగింది ఎందుకంటే కొంచెం భారతదేశం హడావిడిగా ఉన్నదని 25-30 చేశారు. బస్సుకి 15 లక్షలు. సో ఆధార్ కార్డు చెత్త, ఎవరు ఒప్పుకుంటారు? అలాంటి వాళ్ళు తీసేయమంటారు. తీసి ఎలక్షన్ కమిషన్ అడగవలసింది, ఇంకా మీరు అడగలేదు ప్రశ్న, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలా వద్దా? చేయాలి. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇక్కడ తప్పు చేసింది. ఎలక్షన్ నవంబర్లో అయితే నువ్వు జూలై 1 బిగిన్ చేస్తావా? నీకు జూలై 1లో బిగిన్ చేస్తావా? లెథార్జిక్, లేజీ, సోమరి తెలిసాను నన్ను 1 కోటి మందికి వెళ్ళింది. లెథార్జిక్ అండ్ లేజీ ఏ జనవరిలో ఎందుకు బిగిన్ చేయలేదు? ఎవరు అడుగుతారు అప్పుడు? ఎలక్షన్ 30 రోజులు 90 రోజుల ముందర చేస్తావా? తప్పదు. అగ్రీ. ఎలక్షన్ కమిషనర్ లీడర్షిప్ ఫెయిల్, దాన్ని బట్టి ఫెయిల్ కదా, కాంట్రవర్సీ వచ్చేసింది కదా. నువ్వు సామాన్యమైన పని చేసేది నిద్రపోయి ఎలక్షన్కి 90 రోజుల ముందు చేయడం తప్పు కదా. అదే 6 నెలలు 8 నెలల ముందర చేస్తే చక్కగా ఎవరో అడగరు. సో ఫెయిలియర్ ఆఫ్ ఒక వ్యక్తి, 2 వ్యక్తుల సిస్టమ్ ఫెయిలియర్ కాదు. అది నేను చెప్పండి. అండ్ మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారో అంటే ఈసీ సమాధానాలు చూస్తుంటుంటే ఖచ్చితంగా ప్రజలకు ఒకలాంటి సందేహాలు, క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఒక పొలిటికల్కి సంబంధించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ప్రమాణం చేసి సైన్ చేసి తీసుకోండి, లేదు అని అంటే కోర్టుకు వెళ్ళండి, ఈ కామెంట్స్ ఈసీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు కొంతమంది. మీరేమంటారు? కొంతమందికి మీకు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు స్టేట్మెంట్ చేసావు, అలిగేషన్ కాదు. ఆల్రెడీ స్టేట్మెంట్ చేశా. స్టేట్మెంట్ ఏం చేశా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీసులో 1 టన్ను బంగారం ఉన్నది నేను చూశాను అనుకో, అది స్టేట్మెంట్. స్టేట్మెంట్ అనగానే పోలీసు వాడు ఎవరు రన్నువ్వండి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని సంతకం పెట్టాలి. అది విన్నాను వాళ్ళ ఆఫీసులో అంత బంగారం దాచుకున్నారంటే అది అక్కడ. స్టేట్మెంట్కి అలిగేషన్కి తేడా ఉంది. అలిగేషన్ చేస్తే వెనక్కి వెళ్ళిపోవచ్చు. మీ ఆఫీస్లో దొరకలేదనుకో, ఏంటంటే నేను విన్నానండి అని చెప్తాను, ఓకే గెట్ అవుట్ అంట. స్టేట్మెంట్ ఒక పెద్ద మనిషి ఇచ్చే స్టేట్మెంట్కి వాల్యూ ఇవ్వాలి కదా. సో వాళ్ళు, నేను అనుకుంటున్నా ఇవాళ రేపు సంతకం పెట్టేస్తాడు ఆయన, ఎందుకంటే ప్రెషర్ అలాగొచ్చు. సంతకం పెట్టేస్తాడు. కొంతమంది పెద్ద కాంగ్రెస్ లీడర్స్ నాకేమన్నారంటే, ఇది మేము ఇస్తాం కానీ ఊరుకునే టెన్షన్ పెంచడానికి చేస్తా ఉన్నారు. ఇస్తారు, ఇవ్వకపోతే ఇది బోగస్ అంటారు కాబట్టి ఇస్తారు, తర్వాత చూద్దాం ఏమవుతుందో చూద్దామని ఇస్తారు. ఈవేళ ఇస్తారేమో ఎదురు చూడండి. మరి అలా అనుకుంటే ఇప్పుడు 0 నెంబర్తో 100 ఓట్లు ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం సార్. ఆ లెక్కను దాన్ని ఎట్లా చూడాలంటారు మరి? 0 నుంచి 0, ఇప్పుడు ఒక 0 నెంబర్ ఉంది, ఇంటి నెంబర్, దానికి సంబంధించి 100 ఓట్లు వచ్చి 100 నుంచి 150 180 ఓట్ల దాకా రావడం మనం చూసాం వాళ్ళు ఇచ్చిన లిస్టులో. దాన్ని ఎలా చూడాలి మరి? ఇవన్నీ కూడా ఈసీ మీద అనుమానాలకి సందేహాలకి తావిచ్చేలాగా లేవంటారా? 100%. ఏ ఈసీ మీద? ఆంధ్రప్రదేశ్ ఈసీ మీద, కర్ణాటక ఈసీ మీద, ఉత్తరప్రదేశ్ ఈసీ మీద. ఈసీ ఎవరు? కాదే. మీరు మీ కెమెరా పంపించి చక్కగా తెలంగాణ
ఎలక్షన్ కమిషన్ పంపిస్తే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ ఈసీ ఒక 100 మంది ఉంటారు ఆఫీస్లో అంతే. మిగతా 50,000 సిబ్బంది అంతా తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కలెక్టరే డిస్ట్రిక్ట్ ఎలక్టర్ ఆఫీసర్, ఆర్డీఓ డివిజనల్ ఎలక్టర్ ఆఫీసర్, ఎంఆర్ఓ మండల్ ఎలక్షన్ ఆఫీసర్. వాళ్ళే కదా రాసింది. ఢిల్లీ నుంచి వీడెవరో వచ్చి రాయలేదే, లోకల్గా రాశారు. నేను ఒక మంత్రి కూడా అన్నాడు కర్ణాటకలో, ఇదంతా మేము రాసింది మామైతే ఉద్యోగం తీశారు వాడిని పాపం. రాజన్న అనే మంత్రి, ఆ పేరు వెళ్ళలేదేమో, వినే ఉంటారే మీరు. లోకల్గా రాస్తారు ఎలక్ట్రల్ లిస్ట్, సెంట్రల్ రాయరు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సిబ్బంది లేదు, ఒక్క ఎంప్లాయీ లేడు తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో ఎక్కడ. ఒక బిల్డింగ్ ఉన్నది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ అంతే. అక్కడ నుంచి కూర్చొని మాట్లాడతారా, వాగుతారా, దున్నుతారా, చెప్పుతారా, దూకేస్తారా, సూసైడ్ చేసుకుంటారా, అంతే. ఆ బిల్డింగ్ ఉన్నది పదార్థ. చెప్పండి సార్. ఇప్పుడు ఓవరాల్గా మీరు చూస్తున్నట్టయితే పొలిటికల్ లీడర్స్ సంధిస్తున్న ప్రశ్నలకి, ఈసీ చెప్పే సమాధానాలకి, వీటిని చూస్తుంటే ఈసీ పనితీరుకు సంబంధించి మీరేమంటారు? ఇది ఓన్లీ పొలిటికల్ లీడర్స్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ప్రజలలో జనాలలో కూడా ఉన్న క్వశ్చన్సే. ఎక్కడో ఏదో తప్పుడు జరిగింది, అందువల్ల వీళ్ళందరూ ఇలా ఈరోజు ఆ సీట్లలో కూర్చున్నారు అనేది. వాళ్ళకైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నిజంగా చెప్పాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అంతే. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషనర్ చక్కగా చెప్పాడు, మేము ఎలక్షన్ కండక్ట్ చేసింది, నువ్వు కంప్లైంట్స్ తీసుకొచ్చావు, ఎంత నాన్ సెన్స్ అన్నావు. కోర్టుకు వెళ్ళి నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ మీరు హైదరాబాద్లో మీకు ఓటు ఉన్నారు, మీరు రేపు వరంగల్ వెళ్ళి అక్కడి నుంచి ఏదో చేసుకుంటారు, సో అక్కడ ఓటుకి రిజిస్టర్ అవుతారు. మీకు 2 ఓట్లు ఉన్నాయా లేవా? ఎందుకంటే మీరు మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో రోజంతా కూర్చొని ఫామ్ తీసుకుని వాళ్ళు పెట్టే ఒట్టి వేస్ట్ ఆఫ్ టైం చేయరు కదా, నేను చేయలేదు. సో అది ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ చేయవలసింది ఏంటంటే సాఫ్ట్వేర్ పెట్టి లేటెస్ట్ ఎక్కడైతే రిజిస్టర్ అవుతాడో ఫలానా వ్యక్తి స్వప్న గారు సో మిగతా అన్ని చోట్ల డిలీట్ చేసే. ఆఖరికి మన వాట్సాప్లో కూడా డిలీషన్ ఉన్నది, ఆటోమేటిక్ డిలీషన్, ఈమెయిల్స్లో ఉన్నది, అన్నిట్లో ఉన్నది. అది సోమరి అన్నాను కదా ముందలే, సోమరి లేజీ అన్నానా లేదా? లేజీ ఊరికనే తిరుగుతారు సెమినార్స్కి ఆటలు. ఇది 24 hour జాబ్ కూడా కాదు. వాళ్ళు సాఫ్ట్వేర్ పెట్టి ఫలానా స్వప్న గారు హైదరాబాద్లో రిజిస్టర్ అవ్వారు, లాస్ట్ ఎలక్షన్ ఆ వరంగల్లో ఉన్నారు, ఇక్కడ రిజిస్టర్ అవ్వారు, ఇంకా ఇండియాలో ఎక్కడున్నా ఓట్లు కొట్టేయాలని ఆటోమేటిక్గా డిలీట్ చేసేయాలి, అంతే కదా. అది చేయకపోతే నేనేం చేస్తా? అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎలక్షన్ కమిషనర్ ఎంతో చేయలేదు, అంత ధైర్యంగా ఎంతో మాట్లాడలేదంటే 5 కారణాలు ఉన్నా 50 ఇస్తా. ఆయన అంత సత్తా ఉన్న మనిషి కాదన్న. వెంటనే స్టేట్మెంట్ చేశారు, మీరు కంప్లైంట్ చేయాలి, అరెస్ట్ ఎనీబడి. అవసరం వస్తే ఆయన పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటే సీట్ తీసేయాలని పెట్టాలి. అప్పుడు ఆయన సంస్థను కాపాడుకోకపోతే ఎలాగా? ఆయన ఎందుకు భయపడ్డారు అంటే ఒక్కో మనిషి వేరే ఉంటారు, పర్సనాలిటీస్ బట్టి ఉంటారు. పర్సనాలిటీ సార్. ఇప్పుడు ఇండిపెండెంట్ బాడీస్ ఇవన్నీ కూడా ఓకే, వీటిని నిర్వర్తించడంలో ఇన్ని క్వశ్చన్స్ మీరు అన్నట్టుగా ఏదైనా ఒక అలిగేషన్ వచ్చింది అని అన్నప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సిన ఇది ఈసీకి లేకపోయినప్పటికీ కూడా అలా ఆన్సరబుల్గా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సందేహాలకి తావివ్వకుండా పనిచేయాల్సిన బాధ్యత వీటిపై ఉంటుంది, ఈ వ్యవస్థలపై. బట్ ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు, ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయనంటే ఈసీ పనితీరు మీద ఎక్కడొక డౌట్ ఉందనే కదా. ఓవరాల్గా చూస్తే ఈసీకి సంబంధించి తన చేసే పనికి సంబంధించి ఫెయిల్ అయింది అని అనుకోవచ్చా గత ఎన్నికల్లో? 100% అని కథ కాదు. ఇప్పటి వరకు ఎలక్షన్లో ఫెయిల్ అయింది, మొన్న ఎలక్షన్లో ఫెయిల్ అయింది. డబ్బులతో ఓట్లు కొంటున్నారా లేదా? కొంటున్నారా? అది విన్నారా? అది మీరు వినలేదా? చూడలేదా? వీడియోలు, ఆ బొమ్మలు చూడలేదా? వినలేదా? సార్, ఊర్లు ఎగబడి మాకు డబ్బు ఇవ్వలేదని రోడ్ల మీద వచ్చి కొట్టేసి క్యాండిడేట్స్ని అన్ని చోట్ల చూస్తాం.
కోస్టల్ ఆంధ్రాలో లాస్ట్ 3 nights నిద్రపోరు ఇంట్లో. చాలా మంది ఓటు బయటే పడుకుంటారు. ఎందుకంటే రాత్రి పంచి పెడతాడేమో, లోపల పడుకుంటే ఎవరేమో అని కొట్టడేమో అని బయట పడుకుని లేవసే ఉన్న వాళ్ళు లైట్ వేసుకొని పడుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందంటే నేను చాలా హ్యాపీ అయిపోయా. ఇంత ఇవాల్వ్ అయిపోయారా వీళ్ళు, ఇంత ఎవల్యూషన్ వచ్చేసిందా అంటే చాలా హ్యాపీ అయిపోయా. ఎందుకు ప్రశ్నించాలి, మనుషులు మారారంటే. మేబీ నెక్స్ట్ ఎలక్షన్లో డబ్బులు తీసుకోరేమో, ఇంత జ్ఞానం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి అని మనం ఎదురు చూద్దాం. తప్పకుండా సార్ ఇది సెల్ఫ్ లైఫ్ ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడైపోతుందో నాకే తెలియదు. ఇప్పుడు ఎస్ఐఆర్ అంటున్నారు, ఈ ఎస్ఐఆర్ని ఎలా చూడాలంటారు మీరు? చాలా అవసరం, హ్మ్. చాలా అవసరం. కానీ కరెక్ట్గా చేయలేదు. నేను ముందలే చెప్పాను కదా, నవంబర్లో ఎలక్షన్ ఉంటే నువ్వు జూలైలో ఫస్ట్ స్టార్ట్ చేస్తావా? సోమవారం అన్నానా, లేజీ అన్నానా? అన్నాను కదా. అంతే, అది జనవరిలో చేయాలి. ఎందుకంటే ఎన్ని ఓట్లు ఉన్నాయి, బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది వచ్చారు, పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చారు, మయన్మార్ నుంచి ఎంతమంది వచ్చారు, రోహింగ్యా నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ చూడాలి. బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది తీసే. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు కదా అమెరికాలో. నువ్వు నీ కోట్లు లేకపోతే గెట్అవుట్ అంటున్నాడా లేదా? నువ్వు ఏదో కాలిఫోర్నియాకి వచ్చేసి లక్షల మంది మెక్సికో నుంచి తీసుకొచ్చి వాళ్ళకి వచ్చిన రోజునే ఓట్లు ఇచ్చేసి ఓట్లు రాసేసి ఓట్లు చేస్తున్నారు. అక్కడ ఓట్ అంతా లోకల్, మషిన్ ఓట్ కాదు, లోకల్గా కౌంట్ చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ ఇష్టం, నీకు 1,00,000 ఓట్లు పడినాయి అంటాడు, నాకు 50,000 అంటాడు, ఇంకంతే. అది ఒక ప్లేస్ తీసుకొచ్చి లెక్కపెట్టు. సో అక్కడ కూడా చేస్తున్నారు. అన్ని దేశాలు ఓటర్ లిస్ట్ శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో తప్పకుండా చేయాలి, కానీ ఇలా ఆలస్యంగా చేయమని నేను చెప్పట్లేదే. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా చేయాలి. తెలంగాణ ఎలక్షన్స్ మళ్ళీ 2023 ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి, ఇది 2028 ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్ఐఆర్ని సపోర్ట్ చేస్తున్నారు, మీరేమంటారు? అలా కామన్ సెన్స్, మంచి పాయింట్ సపోర్ట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మంచిది. ఇది గుడ్ జాబ్. సార్ ఓట్లకు వ్యతిరేకం. ఇప్పుడు సార్ ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేశారు వివిధ కారణాలు, ఓకేనా? ఏమంటారు మీరు? ఇంకా ఎక్కువ తీసేయాలి. ఇంకెక్కువ చాలా తీసేయాలంటారు. మంది ఇంకా గత 5 సంవత్సరాల నుంచి కొంతమంది కాగితాలు సంపాదించుకుని, దొంగ కాగితాలు, దొంగ స్కూల్ సర్టిఫికెట్స్, దొంగ కాస్ట్ సర్టిఫికెట్ సంపాదించుకుంటూ ఇంకా తీసేయాలి. లేకపోతే అంత పాపులేషన్ ఎలా పెరిగిపోయింది అక్కడ, ఇక్కడ ఎంత తగ్గిపోయింది? పిల్లలు కనాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నాడు అనుకుంటా. సో ఆ బీహార్లో రహస్యం ఏంటో ఆయన తెలుసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మింతాదేవి గారి ఇష్యూ మీ వరకు వచ్చింది, చూశారు. ఆ ఓటర్కి సంబంధించి జరిగిన ఏమంటారు అంటే ఇలాంటివి కామన్ దగ్గరికి కొంతమంది అనేస్తున్నారు చాలా ఈజీగా, మీరేమంటారు? అదంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం అంటారా? కొంతమంది వ్యక్తులు తిట్టింది, ఏరా నాది 125 సంవత్సరాల వయసా, ఆ పాపం 35 సంవత్సరాలే ఉన్నది అంటే చాలా ఫీల్ అయిపోయింది. ఓల్డ్ ఉమెన్గా నన్ను పిలుస్తావా అన్న, చాలా సాడ్గా ఫీల్ అవ్వాను. ఆ షోలో కూడా వాళ్ళు చూపెడితే వాళ్ళు ఇంకో కారణాలకు చూపెడుతున్నారు అనుకోండి, ఐ ఫెల్ట్ సాడ్. నా మోహన్ని టీషర్ట్ల మీద వేసుకుని తిరుగుతావా అన్న, నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎంత తెలివితేటలు, ఎంత అద్భుతమైన ప్రైవసీకి పోరాడుతుంది అనుకున్నా. బట్ ఏంటంటే గ్రౌండ్ వరకు బాగా చేయాలి. ఇవన్నీ అవుట్ సోర్స్ చేస్తారు పొలిటికల్ నాయక్ ఆ కంపెనీకి, ఈ కంపెనీకి, ఈ పిఆర్ కంపెనీకి, ఆ పిఆర్ కంపెనీకి, ఈ ట్విట్టర్ హ్యాండిలర్కి, ఆ వాట్సాప్ మెయింటైన్ చేసి వాళ్ళకన్నీ తెలుస్తాయా? పాపం ఏదో పట్టుకుని తీసుకొచ్చేస్తారు వాళ్ళ ఆఫీసులో బ్రతికినవాళ్ళు. అది రివర్స్ వస్తాయి, చాలా రివర్స్లు వస్తాయి, కొన్ని రివర్స్లు వస్తాయి. అందుకనే నేను అనుకుంటున్నా అలిగేషన్స్ రేస్ చేయటం మంచిదే, కానీ స్టేట్మెంట్స్ ఇచ్చేయటం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే నీ అలిగేషన్ స్టేట్మెంట్ అయిపోయిందో ఇంకా అది పడ్డావాడు అడుగుతాడు కదా. ఇప్పుడు అలిగేషన్ వరకు ఏదో అంట. సో స్టేట్మెంట్ ఇప్పుడు కూడా మీకు మంచి హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. దీనికి తప్పకుండా సంతకం పెడతాడు, చూద్దాం. తప్పకుండా సంతకం పెడతాడు అని మీరు ఎదురు చూడవచ్చు.
పెడతాడు, ఈవేళ పెడతాడు అనుకుంటాం, మీరు ఎదురు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.